ఈ క్లిప్లో అబ్బాయిది తప్ప, లేదంటే నడిపే డ్రైవర్ది తప్ప, లేదంటే కార్స్కి సన్ రూఫ్ ఇచ్చిన మన కంపెనీస్ది తప్ప, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే కంపెనీది అయితే తప్పు కాదు. ఎందుకనంటే సన్ రూఫ్ ఇచ్చినప్పుడు మనకి తెలవాలి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని. పర్టికులర్గా మనం ఈ వీడియోలో చూస్తున్నట్టయితే కార్ అనేది రన్నింగ్లో ఉంది. అండ్ రన్నింగ్లో ఉన్న కార్లో నుంచి ఆ బాబు నిలబడడం మనం చూసాం. సో ఇండియాలో సన్ రూఫ్ నుంచి నిలబడడం రన్నింగ్ కార్లో నుండి అది ఇల్లీగల్. కొంచెం పేరెంట్స్ అలర్ట్ అయ్యుండి అండ్ బాబుని అలర్ట్ చేస్తుంటే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేది. వీడియో చిన్నపిల్లలకే కాదు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది పాయింటెడ్. ఎందుకంటే ఇండియాలో ఇది ఇల్లీగల్ అండ్ చాలా డేంజరస్. సో ప్లీజ్ సన్ రూఫ్ ఉన్న కార్లలో చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్త చూసుకోండి. అండ్ మోస్ట్లీ మనం హైవేస్లో చూస్తుంటాం, చిన్నపిల్లల్లో నిలబడి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అది అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే గాలి స్పీడ్ అనేది చాలా ఉంటుంది, మన కార్ స్పీడ్ గాలి స్పీడ్ అనేది. సో ఏమైనా అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇలాంటివి. ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో సన్ రూఫ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.